ఆ తర్వాత దేవుడు సకల మానవ బలహీనతలకు అతీతుడై ఉండాలి కదా. మరి ఎవరు సకల మానవ బలహీనతలకు అతీతుడు అంటే నీకు తెలియదా? నీవు వినలేదా? భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. చూడండి, భూ దిగంతములను సృష్టించిన యెహోవా ఎవరు? నిత్యుడగు దేవుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. సొమ్మసిల్లడం అంటే ఏంటి? మనిషికి ఒక పూట భోజనం లేట్ అయిపోతే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు, కాస్త ఎక్కువ పని చేస్తే అలసిపోతాడు. సొమ్మసిల్లడం, అలసిపోవడం ఇవి మానవ బలహీనతలు. ఇలాంటి బలహీనతలు లేనివాడే దేవుడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఈ విషయాన్ని యేసు జీవితంలో పరిశీలిస్తే తెలుస్తున్న విషయం ఏంటంటే యేసు ఆకలి కొని సొమ్మసిల్లినట్లుగా తెలుస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వాక్యంలో అక్కడ యాకోబు బావి ఉండెను, కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిలోనే ఆ బావి యొద్ద కూర్చుండెను. పై వాక్యంలో యేసు ప్రయాణం చేస్తుంటారు, ఆ ప్రయాణంలో అలసి ఒక బావి దగ్గర అలసట తీర్చుకోవడానికి కూర్చుండిపోయారు. అయితే దేవుడు అలసిపోడన్న విషయం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వాక్యంలో ఉంది. చూడండి, దేవుడు సొమ్మసిల్లడు, అలయడు అని వ్రాయబడి ఉంది. కాబట్టి బైబిల్ ఇచ్చే ఈ కులమానం ప్రకారంగా దేవుడు అనేవాడు మానవ బలహీనతలకు అతీతుడై ఉండాలి అనే ఈ కులమానంలో యేసువారు నిలబడడం లేదు.